పట్ల ఎంత అంకిత భావాన్ని కలిగి ఉండాలో చెప్పే కథనే శ్రవణ కుమారుని కథ. శ్రవణుని తండ్రి శాంతను, శ్రవణుని తల్లి జ్ఞానావతి. ఒకరోజు శ్రవణుని తల్లిదండ్రులు తీర్థయాత్రకు వెళ్ళాలి ఉందని చెబుతారు. శ్రవణుడు, అమ్మ నాన్న మీరు గుడ్డివారని బాధపడకండి, నేను నా భుజాల మీద తీసుకువెళ్తా అని చెప్పి బుట్టలో కట్టి దానికి కర్ర కట్టి తీర్థయాత్ర మొదలు పెడతారు. దారిలో వాళ్ళకి దాహం వేస్తుందని నీళ్లు కావాలని అడిగారు. శ్రవణుడు వాళ్ళని చెట్టు కింద కూర్చోబెట్టి నీళ్ళ కోసం వెళ్తాడు. అప్పుడే దశరథుడు వేటకి వస్తాడు. దశరథుడు జింక అనుకొని శ్రవణుడు నీళ్ళు తాగే శబ్దం విని జింక అనుకొని బాణం వదిలాడు. అది వెళ్ళి శ్రవణుడికి తగిలింది. అమ్మ 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 అంటూ గిలగిల కొట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు దశరథుడు వచ్చి, అయ్యో నేను జింక అనుకొని బాణం వదిలాను, అది నీకు తగిలింది, నన్ను క్షమించు అని శ్రవణుడిని వేడుకుంటాడు. శ్రవణుడు, రాజా ముందుగా మా తల్లిదండ్రులకి నీళ్లు ఇవ్వండి, మా తల్లిదండ్రులు గుడ్డివాళ్ళు వాళ్ళకి ఎవరూ లేరు అని చెప్పి చనిపోతాడు. దశరథుడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు అడుగుల శబ్దం విని దశరథుడు అని తెలిసింది. నీవు మా శ్రవణుడివి కాదని అడిగారు. దశరథుడు జరిగింది చెబుతాడు. నా కొడుకు మరణించాడని తెలిసి గుండె పగిలేలా ఏడుస్తారు. దశరథుడిని శపించి